హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మండే వ్లాగ్ అండి. మీరు ముందు చూసారు కదా, అది వచ్చేసరికి సండే వ్లాగ్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది ఓనీ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ కర్రీ నేనైతే క్యారెట్ ఫ్రై చేస్తున్నాను, అలాగే పాలకూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. క్యారెట్ మనం యాక్చువల్గా చాపింగ్ బోర్డ్ వుడెన్ది యూజ్ చేస్తే అలా కొంచెం బ్లాక్గా ఫంగస్లా ఫామ్ అయిపోతుంది కదా. నేను బాగా రుద్ది వాష్ చేస్తానండి, అయినా సరే ఆ బోర్డ్స్ అట్లానే అయిపోతున్నాయి. తర్వాత నేను దోశ కోసం పప్పు నానబెట్టుకున్నాను, అలాగే చాయ్ పెట్టుకొని తాగేసాను. ఇక్కడ వచ్చేసరికి నేనైతే కుకింగ్ చేసేస్తున్నాను. ఒకవైపు పప్పు చేస్తున్నాను, ఇంకొక వైపు క్యారెట్ కర్రీ కూడా చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసరికి మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. సో నేనైతే ఇంకా ఫాస్ట్గా ఇంకా కుకింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఫ్రెష్ అయితే అవ్వలేదండి. నేను ఇంకా ఒకేసారి కుకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవుదామని చెప్పేసి నేనైతే ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. రోజు మార్నింగే ఫ్రెష్ అయిపోతాను, మీరే చూస్తున్నారు కదా. ఈ ఎండుమిర్చి ఎందుకు అలా చూపిస్తున్నానంటే, నేను ఎండలోని అంటే బాగా ఎండ వస్తుంది కదా, సన్ వస్తుంది కదా, సన్ వచ్చినప్పుడు ఒక 2 రోజులైతే బాగా ఎండబెట్టుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు డీమార్ట్లో తెచ్చుకున్నాను అనమాట. సో ఆ ఎండుమిర్చి ఎండబెట్టుకోవడం వల్ల బాగా క్రిస్పీగా అయినాయి అనమాట. అంటే బాగా తుంచితే మంచి సౌండ్ వస్తున్నాయి, మెత్తగా కాకుండా క్రిస్పీగా అయినాయి అనమాట. ఇంకా బేసిక్గా నార్మల్గా క్యారెట్ కర్రీ అయితే చేసేస్తున్నాను. అలాగే మా మెయిడ్ అయితే వచ్చింది, నా వెనక చూస్తున్నారు కదా, తనే క్లీన్ చేస్తుందన్నమాట. సో ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే నార్మల్గా చేశానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఆ తర్వాత క్యారెట్ పీసెస్ కట్ చేసినవన్నీ వేసేసుకున్నాను అనమాట. ఒక్కొక్కసారి బాయిల్ చేసి కర్రీ చేస్తాను, ఒక్కొక్కసారి నార్మల్గా కర్రీ చేసేస్తాను. పైన వచ్చేసరికి కొంచెం వాటర్ వేసి ప్లేట్ పెడతాను అనమాట. సో అవి ఆ వాటర్ అంటే ఆవిరికి బాగా ఫ్రై అవుతాయి. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది. పాలకూర పప్పు 2 కలిపి నేనైతే కుక్కర్లో పెట్టేశాను. ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, సో అందుకని చెప్పి మేమైతే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అందుకని ఇంకా ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేస్తున్నాను. అయినా నేను నార్మల్గా అయినా కూడా 8:30, 9కి అంతా కుకింగ్ చేసేస్తాను. ఒక్కొక్క రోజు బద్దకిస్తాను తప్పితే మ్యాక్సిమం అయితే త్వరగానే చేసుకోవడానికి ఇష్టపడతాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి పచ్చిమిర్చి పేస్ట్ చేశాను. పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి వాష్ చేసేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఆ పేస్ట్ వచ్చేసరికి నేను పప్పులో వేసుకుంటున్నాను. అంటే ఇంకా మామూలు నార్మల్ కారం ఎక్కువ వేయను, ఏదో కొంచెం ఒక 1/2 స్పూన్ అయితే వేస్తాను. అంటే ఎండు కారం ఉంటుంది కదా, రెడ్ మిర్చి కారం, అదైతే నేను ఎక్కువ వేయను, కొంచెం వేస్తాను. నాకు ముందు రోజు జడ వచ్చేసరికి నాకు, సౌమ్యకి, మా ఫ్రెండ్ శ్రవంతి అయితే వేసింది. చాలా బాగా వేసింది తనైతే జడలో. కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పాలకూర పప్పు అయితే ఆల్రెడీ చేసేసాను. క్యారెట్ ఫ్రై కూడా మోస్ట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తాము. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోతాను. ఫ్రెష్ అయిపోయి మా పనావిడ కూడా వచ్చేసింది, మెయిడ్ వచ్చేసి తడిపట్టు కూడా పెట్టేసింది ఆల్రెడీ. వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసి దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్తాము. క్యారెట్ ఫ్రై అయితే ఆల్రెడీ అయిపోవచ్చింది. టెంపుల్ కూడా దగ్గరేలేండి, ఎప్పుడు చూపిస్తాను కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్దామన్నారు, సో అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాము అనమాట. నేను సౌమ్య అయితే వెళ్తాము. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసరికి మా హస్బెండ్కి అయితే చపాతీ చేస్తున్నాను. పాలకూర పప్పు చేశాను కదా, సో పప్పు నంచుకొని తింటారని చెప్పేసి, అలాగే కొంచెం పాలకూర తీసి ఆ పేస్ట్ కూడా నేను చపాతీ పిండిలో కొంచెం కలిపాను అనమాట. కలిపేసి చపాతీ అయితే చేసేసి మా హస్బెండ్కి ఇచ్చేసి నేనైతే ఫ్రెష్ అవ్వడానికైతే వెళ్తున్నాను. సౌమ్య ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయింది. ఇంక ఇక్కడ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతాము. మేమైతే 10 o'clock ఆ టైంకి అయితే గుడికి వెళ్ళాము. టెంపుల్ నుంచి రిటర్న్ ఫ్రెండ్స్ అందరం ఇంటికి వస్తాయేమనుకున్నామంటే, ఒకే చోట అందరం కలిసి లంచ్ తిందాము, ఇంట్లో ఏం కుక్ చేసుకున్నామో అవే తెచ్చుకుని తిందాము అనుకున్నామన్నమాట. రతీష అయితే అందరికీ అన్నం వండింది, ఎవరేం కుక్ చేసుకున్నారో.
ఎవరేం కుక్ చేసుకున్నారో ఆ కర్రీస్ అన్నీ తీసుకొని వచ్చారనమాట. అందరం చక్కగా కూర్చొని మంచిగా ముచ్చట్లు ఆడుకుంటా తిన్నాము. లంచ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. అంటే ఇది ఒక పాట్లాక్ లాగా అనమాట, కిట్టీలా కాదు. కిట్టీ అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ ముందే నోట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే అయితే మేము కిట్టీ పెట్టుకుంటాం అనమాట. అంటే ఎవరికి ఏ రెసిపీ వచ్చిందో ఆ రెసిపీ కుక్ చేసుకొని తీసుకొని వెళ్ళి ఒకే దగ్గర తింటామన్నమాట. ఇది వచ్చేసరికి ఎవరింట్లో ఏం చేసుకున్నామో అప్పటికప్పుడు పాట్లాక్లా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మేము చాలా రోజుల తర్వాత, అంటే మేము అసలు ఈ మధ్య ఎప్పుడూ ఆడలేదు, కొన్ని ఇయర్స్ తర్వాత రాముడు సీత అయితే ఆడుతున్నాము. మీలో ఎంతమంది ఈ ఆట ఇప్పటికీ గ్యాదర్ అయినప్పుడు ఆడుతూ ఉంటారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత అనొచ్చు, రాముడు సీత ఆడతా చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఒక పక్క అరుచుకుంటా, ఒక పక్క చీట్ చేసుకుంటా, గెస్ట్ చేసుకుంటా అసలు బాగా ఆడాము. ఒక 1 hour అయితే అసలు టైం తెలియలేదు. ఇంకా ఆ తర్వాత ఇంకా 9 స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో నేనైతే బస్ దగ్గరికి వెళ్ళి మా వాడిని తీసుకొని ఇంటికైతే వెళ్తున్నాను. సో ఇంకా మా వాడు వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ పిల్లల కోసం స్నాక్స్ పెట్టడం, ఆ తర్వాత వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పడం, తర్వాత ట్యూషన్కి పంపించడం. ఇదే నాకు రోజు ఉండే రొటీన్. ఇంక ఇది వచ్చేసరికి మళ్ళీ నైట్ అండి, నెక్స్ట్ డే నైట్ అనమాట. ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే 7 o'clock ఆ టైంకి అయితే నేను శారీస్ తీసుకొని వచ్చుకున్నాను. ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి వెళ్ళే టైలర్ దగ్గర బొటీక్ అమ్మాయి, నేమ్ వచ్చేసరికి శరణ్య, అసలు బాగా స్టిచ్ చేస్తారండి. బ్లౌజెస్ కూడా నాకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్, అంటే పర్ఫెక్ట్గా నాకు అక్కడ సెట్ అయినాయి అనమాట. సో అందుకని చెప్పి అదే బొటిక్లో ఇస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ శారీ వచ్చేసరికి నేను శతమానం సిల్క్స్లో తీసుకున్నాను. ఆ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. సో ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్కి ఆల్రెడీ వర్క్ అయితే ముందే వచ్చింది. ఇది ఇంకో శారీ అండి, ఇది లాంగ్ బ్యాక్ ఎప్పుడో షీ నీడ్స్లో తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి కలర్ నచ్చి నేను శారీ తీసుకున్నానండి. శారీ కాస్ట్ కూడా చాలా తక్కువే పడింది. షీ నీడ్స్లో తీసుకున్నాను, మీకు ఇక్కడ అదే చూపిస్తున్నాను. లైట్ లావెండర్ కలర్ పైన సిల్వర్ వర్క్ లోటస్ ఇలా వచ్చినాయి అన్నమాట, ఫ్లవర్స్ లాగా. మీకు నేను చూపిస్తున్న శారీస్ అన్నిటిలో ఏ శారీ నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వచ్చింది, కొంచెం ట్రాన్స్పరెంటే ఉంది. మనం శాటిన్ క్లాత్లో ఉంటాయి కదా పెట్టికోట్, అదైతే వేసుకోవాలి, అంటే ఇన్నర్ చెప్తున్నాను. అండ్ దెన్ బ్లౌజ్ వచ్చేసరికి హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి అనమాట. ఈ మధ్య అన్నీ మనం ఎల్బో హ్యాండ్సే కదా కుట్టించుకుంటున్నాం, కానీ ఆ శారీకి వచ్చేసరికి క్లాత్ తక్కువ వచ్చిందనమాట. సో అందుకని షార్ట్ హ్యాండ్స్ కుట్టించుకోవాల్సి వచ్చింది. అండ్ దెన్ ఈ శారీ కూడా శతమానం సిల్క్స్లో తీసుకున్నవేయండి. ఈ శారీస్ ఇప్పుడు తీసుకున్నవి కాదండి, లాంగ్ బ్యాక్ తీసుకున్నవి. ఈ శారీ కూడా శతమానం సిల్క్స్లో తీసుకున్నది. ఫస్ట్ చూపించాను కదా గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, ఆ శారీ కూడా శతమానం సిల్క్స్లోదే. ఈ శారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఆ లైట్ గ్రీన్ కలర్ శారీకి ముందు చూపించాను కదా, ఆ శారీకి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేసింది అనమాట తను. ఈ శారీ నేను మగ్గం వర్క్స్ ఏమీ చేయించుకోలేదు బ్లౌజెస్కి. ఇలా ఈ రెడ్ కలర్ బ్లౌజ్కి గోల్డ్ పోట్లీస్ వేసింది తను. బ్యాక్ సైడ్ కట్ వర్క్ ఇచ్చి గోల్డ్ పోట్లీస్ అయితే ఇచ్చిందనమాట. ఎందుకంటే ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వేరే శారీ మీద కూడా వేసుకోవచ్చు, అంటే మనం ఆ కాంబినేషన్ సెట్ అయ్యే శారీ ఏదైనా ఉంటే కనుక దానికి మనం వేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ శారీ వచ్చేసరికి ఒక ఆంటీ గిఫ్ట్ చేశారనమాట. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా అనిపించి నేనైతే స్టిచ్ చేయించుకున్నాను.
పిక్స్ ఉంటే కనుక తప్పకుండా సైడ్ యాడ్ చేస్తాను, చూడొచ్చు మీరే. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మ్యారేజ్కి అయితే నేను ఈ శారీ కట్టుకొని వెళ్ళాను. పిక్స్ ఉంటాయి, నేను తప్పకుండా సైడ్కి యాడ్ చేస్తాను. కట్టుకున్న తర్వాత పిక్స్లో కూడా అంటే పిక్స్కి చాలా బాగా వచ్చినాయి అనమాట. వెనక వచ్చేసరికి నెక్లెస్ మోడల్ పెట్టించుకున్నాను. ఇలా ఐరన్ పఫ్స్ ఉంటుంది కదా, ఐరన్ పఫ్ అయితే పెట్టించుకున్నాను హ్యాండ్స్కి. అలాగే ఇవి ఎప్పుడవో నా దగ్గర ఉంటే ఆ హ్యాంగింగ్స్ అయితే బ్లూ హ్యాంగింగ్స్ అయితే నేనే పెట్టేసుకున్నాను. వాళ్ళైతే నార్మల్గా ఇచ్చారు బొటీక్ వాళ్ళు, అవి కట్ చేసేసి నా దగ్గర ఆ బ్లూ కలర్ హ్యాంగింగ్స్ ఉంటే పెట్టుకున్నాను. ఈ లావెండర్ కలర్ శారీ పాతదే అండి, అది ఎప్పుడో ఆర్కే సిల్క్స్లో తీసుకున్నాను. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.